వాస్తవాలు ఒప్పుకో, నేను కాదు మీ అహంకారమే ఓటమికి కారణం. కేటీఆర్ కు కవిత కౌంటర్. జనసేన పార్టీ కార్యాలయంలో వ్యక్తి హల్చల్, ఇనుప రాడ్డుతో కార్లు ధ్వంసం. వీళ్లు మంత్రులు కాదు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజం. బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్. సిటీ న్యూరో ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. వాస్తవాలు ఒప్పుకో అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు క్లీన్ చిట్ ఇస్తూ వచ్చిన తీర్పుపై కేటీఆర్ స్పందించారు. మద్యం కుంభకోణం పేరుతో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేశారని, తెలంగాణలో ఆ కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ రోజు కవితకు అనుకూలంగా వచ్చిన తీర్పుతో న్యాయం జరిగిందని అన్నారు. మద్యం కుంభకోణం కారణంగానే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్టు చూశారని, తనపై పెట్టిన కేసు వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది అన్నట్లుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇళ్లు, ఉద్యోగాలు ఇవ్వకపోవడం, అభ్యర్థులు మార్చకుండా దోపిడీదారులకే తిరిగి టికెట్లు ఇవ్వడం, అన్నిటికంటే ముఖ్యంగా మీ అహంకార ధోరణి ఓటమికి కారణమని కేటీఆర్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ రోజు కోర్టు తీర్పును మీకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడడం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా మీరు ప్రజల తీర్పును గౌరవించాలి అంటూ కేటీఆర్ కి సూచించారు. సత్యమేవ జయతే. మేము ముందు నుండి ఏదైతే తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చామో అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్ గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదే విధంగా ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు, నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు, మిత్రులు అనేక మంది నాకు, నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. చాలా మంది పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్ కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా అత్త మామయ్య గారికి, మా మదర్ కి, ఫాదర్ కి, అదేవిధంగా మా హస్బెండ్ గాని, మా పిల్లలు గాని 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ, ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. న్యాయం గెలిచింది, దేవుడు దీవిస్తున్నాడు, అర్థమవుతుంది. ప్రకృతి మమ్మల్ని సహకరించి ముందుకెళ్లమని ఇవాళ ఆశీర్వాదం ఇచ్చినట్టు అనిపిస్తుంది. 2 months లో పార్టీ పెట్టబోతున్న తరుణంలో కేసు సాల్వ్ అవడం ఏంటి, తీర్పు రావడం ఏంటి? సరే, భారతీయ జనతా పార్టీ కుట్రపూరితంగా ఇంకేదో చేస్తామని వాళ్ళు మాట్లాడవచ్చు. నేను ఒకటే నమ్ముతున్నా, తప్పు చేయలేదు, న్యాయం నా పక్షాన ఉంటుంది. ఖచ్చితంగా నిలుస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, కొట్లాడతాం. జై తెలంగాణ.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ రోజు మధ్యాహ్నం రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నగరంలో భూకంపం సంభవించిందని, ఈ ప్రభావంతో పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు. కోల్కతాలో కొన్ని సెకండ్ల పాటు భూకంపాలు వచ్చాయి. భూకంప కేంద్రాన్ని సమీపంలోని బంగ్లాదేశ్ లో గుర్తించారు. కార్యాలయాలు, అపార్ట్మెంట్స్, రహదారుల్లోని సీసీ కెమెరాల్లో భూకంపానికి సంబంధించిన వీడియోలు రికార్డ్ అయ్యాయి. ఇంట్లో సోఫాలో కూర్చున్నామని, ఆ సమయంలో హఠాత్తుగా భూకంపం వచ్చిందని, భయంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశామని స్వగత అనే స్థానికురాలు తెలిపారు. తమ ఇంట్లోని సోఫా, ఫ్యాన్ కదలడం తాము చూశామని తెలిపారు. టేబుల్ మీద ఉంచిన ఒక సీసా కింద పడిపోయిందని వెల్లడించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక వ్యక్తి కార్యాలయంలోకి చొరబడి హల్చల్ సృష్టించాడు. తన వెంట తెచ్చుకున్న ఇనప రాడుతో అక్కడ పార్క్ చేసి ఉన్న 2 కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో పార్టీ కార్యాలయంలోని సిబ్బంది, కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కార్లను ధ్వంసం చేస్తున్న వ్యక్తిని గమనించిన పార్టీ ప్రతినిధులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మంగళగిరి పట్టణ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. రాష్ట్ర ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ దాడి వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా, లేక వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సింది. जा ఖమ్మం నగర శివార్లోని వెలుగుమట్ల భూతాన్ భూముల్లో నిర్మించుకున్న సుమారు 650 ఇళ్లను రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చేశారు. అయితే తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఇంట్లోని సామాన్లు సర్దుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా జేసీబీలతో తమ ఇళ్లను నేలమట్టం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లోని కూల్చివేతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. గాంధీ కుటుంబానికి 1000 కోట్లు పంపుతారని రేవంత్ రెడ్డి ప్రామిస్ చేశారు. అందుకే పేదల ఇల్లు కూల్చి భూములు అమ్మి డబ్బులు సిద్దం చేయాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. పేదల ఇల్లు కూలగొడుతూ హైదరాబాద్ లో ముఖ్యమంత్రి తన 2వ ప్యాలెస్ కట్టుకుంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కోట ప్రహరీ గోడ కట్టడానికి కేవలం 9 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బట్టి గారు 3 ఇళ్లు కట్టుకుంటున్నారు. పొంగులేటి 10 కంపెనీ పెట్టి కమిషన్లు వెనక వేసుకుంటున్నారు. కానీ నిరుపేదల జీవితాలను మాత్రం రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఇది ప్రభుత్వం కాదు, రియల్ ఎస్టేట్ కంపెనీ అని, వీళ్లు మంత్రులు కాదు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లంటూ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. నిన్న ఖమ్మంలో వెలుగుమట్ల అనే ప్రాంతం ఉంది, మొత్తం కూలగొట్టినారు. 900 కుటుంబాలను రోడ్డును పడేసినారు. ఇవాళ ప్రాంతానికి పోతే శిథిలాలు చూస్తుంటే అక్కడెక్కడో గాజా అని ఉంటుంది. ఆ గాజాలో ఎట్లయితే మొత్తం ఇల్లు శిథిలాలు చేసినారో బాంబులేసి, ఆ పరిస్థితి ఈరోజు కనబడతా ఉన్నది. మన కేసీఆర్ గారేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలా, పల్లె ప్రకృతి వనాలు కట్టాలా, అట్లాగే బ్రహ్మాండమైన మంచి కార్యక్రమాలు చేయాలా, వైకుంఠ ధామాలు కట్టాలా, డంప్ యార్డులు కట్టాలా, వాటర్ ట్యాంకులు కట్టాలా, ఇంటి ముందు నల్లా పెట్టాలా. ఈ లైన్లో కేసీఆర్ గారు ఆలోచిస్తే వీళ్ళేమో ఉన్న ఎట్లా కొట్టాలా, ఉన్న వాటిని ఎట్లా తగలబెట్టాలా, ఉన్న వాటిని ఎట్లా కూలగొట్టాలా, ఆ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నది.
సంస్కారం ఉండాలి నీకు. వీళ్ళు ఏడుకుంటూ ఉంటాయి. నువ్వు వడ్డీ విక్రమార్క నీ పక్కనే ఉంది కదా నీ ఊరు, ఈ గడ్డ నీ పక్కన ఉంది. నీ సిగ్గర్ పీక ఇంతమంది ఆడుతుంటే, ఇంతమంది రోజులుంటే నీ సిగ్గర్ పీక పేరు వడ్డీ విక్రమార్కం పెట్టుకున్నావు. ఎందుకు? పేరు తగ్గ జీవితం జీవించాలి. అడ్డుగా జీవితం 4 రోజులు బతికి నందిలా బతిక పందిలా బతకొద్దు. ఇంతమంది చూడు, ఇల్లు లేదు మాకు, వాకిలు మా ఆధార్ కార్డు నుంచి మాకు ఇల్లులు, వాకిలు, మాకు చిరాస్తులు, లేకపోతే మాకు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయంటే నువ్వు అంటే ఒప్పుకుంటావు. రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తారనుకోలేదండి. ఆయన కోడి అందరం పెడతాం. వేసినప్పుడే మీకు లేదమ్మా ఇక్కడ అర్హత లేదు, మీరు వెళ్ళిపోండి అంటే మేము సంతోషంగా వెళ్ళిపోయేదాం. అక్కడ ఇల్లు ఉన్న ఇల్లు అమ్ముకొని వచ్చి ఇక్కడ మంచి చోటు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటుందని మేము కట్టుకున్నాం ఇల్లు. కానీ ఎంత గోల పడుతుందని మేము అస్సలు అనుకోలేదండి. మాకైతే ఇల్లు లేదు, వాకి లేదు, ఇక్కడే బతుకుతాం, ఇక్కడే చదువుతాం. ఎక్కడన్నా చోటిచ్చిన ఇల్లు కోడి దండాలు పెట్టి ఎవరన్నా నాయకులు వచ్చి రావాలి, వచ్చిన తర్వాతనే మేము నుంచి తగ్గుతాం, లేకపోతే అసలు కదిలో ముచ్చట లేదు. చంపుతారా మమ్మల్ని? వెనకటి కూడా గుర్రాలు దొక్కించి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఇప్పుడు చెప్పను, అప్పుడు అడ్జస్ట్ మీరు పట్టు చేతురండి, మా చంపి మా రక్తం మీకెళ్ళి నడుచుకోండి. కాంగ్రెస్ పార్టీ పెద్ద లంగా పార్టీ, ఉచ్చ పార్టీ అని తెప్పించుకోండి. రేవంత్ సర్కార్ వైసీపీ ముఖ్య నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం అర్ధరాత్రి దాటిగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఐసీయూలో నిపుణులైన న్యూరో సర్జన్స్ వైద్య బృందం ఆయనకు అత్యవసర చికిత్సను అందించారు. మెదడులో రక్త ప్రసరణ, ఇతర పారామీటర్స్ ను ఎప్పటికప్పుడు నిశ్చింతగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తోందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం బొత్స ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారన్న వార్త తెలియగానే వైసీపీ శ్రేణులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నేషనల్ క్రష్ రష్మిక పెళ్లి ఫోటోస్ అధికారికంగా షేర్ చేసింది. మై హస్బెండ్ అంటూ ఫోటోస్ పంచుకుంది. టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తెలుగు సంప్రదాయంలో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్లోని ఉదయపూర్ వేదికగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 10 నిమిషాలకు హిందూ సాంప్రదాయం ప్రకారం వీరిద్దరి వివాహం జరగగా ఇరు కుటుంబాలు సన్నిహితులు, సినీ ప్రముఖుల మధ్య ఇద్దరు 7 అడుగులు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇక ఈ సాయంత్రం మరోసారి కొడవ పద్దతిలో వివాహం చేసుకున్నారు. తాజాగా కాసేపటి క్రితం రష్మిక, విజయ్ ఇద్దరు తమ పెళ్లి ఫోటోలను అధికారికంగా షేర్ చేశారు. నా భర్తను పరిచయం చేస్తున్నారంటూ రష్మిక రాసుకొచ్చింది. ఇక విజయ్ తన ఇన్స్టాలో పెళ్లి ఫోటో షేర్ చేస్తూ ఒకరోజు నేను ఆమెను మిస్ అయ్యాను అంటే, ఆమె ఉంటే నా రోజు బాగుండేదని నాకు అనిపించే విధంగా ఆమెను మిస్ అయ్యాను. ఆమె నా ఎదురుగా కూర్చుంటే నా భోజనం మరింత ఆరోగ్యంగా ఉండేది. ఆమె నాతో కలిసి చేస్తుంటే నా వ్యాయామాలు మరింత సరదాగా తక్కువ శిక్షగా ఉండేవి. నేనెక్కడున్నా ఆ ఇంటి అనుభూతిని, ప్రశాంతతను అనుభవించడానికి ఆమె నాకు అవసరం. కాబట్టి నేను నా ప్రాణ స్నేహితురాల్ని, నా భార్యను చేసుకున్నానంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కు చెందిన ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ప్రొటోరియల్ ముందుకొచ్చింది. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో అత్యాధునిక ఎలక్ట్రికల్ స్టీల్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అమెరికా, జపాన్ సంయుక్త భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ సంస్థ మెగ్లాస్ ఇండియా పేరుతో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టు తొలి దశలో భాగంగా ప్రొటోరియల్ సంస్థ సుమారు $77 మిలియన్ అంటే దాదాపు 640 కోట్లకు పైగా పెట్టుబడిని పెట్టనుంది. ఈ ప్లాంట్లో ప్రధానంగా విద్యుత్ రంగంలో కీలకమైన అలాయ్ రిబ్బన్ ను ఉత్పత్తి చేయనున్నారు. ప్రారంభ దశలో ఏడాదికి 30,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ యూనిట్ పనిచేస్తుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. 5 కోట్ల ఆంధ్రుల కలకు పునరుజ్జీవనం. ఇది కేవలం ఒక నగరం పునఃప్రారంభం కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల ప్రతిరూపమైన కలల రాజధాని నవనిర్మాణం. అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాదు, ఇది మన ఆత్మగౌరవం, మన భవిష్యత్తుకు పునాది. అమరావతిని కొందరు ఎడారిగా పోతే నిర్మించాలనుకున్నాం, అదే విధంగా అడుగులు వేస్తున్నాం. పర్యావరణ అనుకూల రవాణాతో, ప్రపంచ స్థాయి ప్రణాళికలతో అమరావతి రేపటి యువతకు ఒక ఆదర్శ రాజధానిగా నిలుస్తుంది. ఇది ప్రపంచం కీర్తించే నగరం, భారతదేశం గర్వించే గొప్ప రాజధాని, మన భవిష్యత్ తరానికి గొప్ప వారసత్వ సంపద. తమ భూమినిచ్చిన రైతులకు, ఉద్యోగాల కోసం కలలు కనే యువతకు ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పగలడు, ఇది మన రాజధాని అని. చరిత్ర